హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ నర్మదా. మనం 10th క్లాస్ బయాలజీలోని లైఫ్ ప్రాసెస్ లెసన్లో న్యూట్రిషన్ టాపిక్ కంప్లీట్ చేసాము. ఈ న్యూట్రిషన్ టాపిక్ నుంచి మనకి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అని చూసినట్లయితే, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద నెసరీ కండిషన్స్ అండ్ బై ప్రొడక్ట్స్ ఆఫ్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే నెసరీ కండిషన్స్ ఏంటి ఆటోట్రోపిక్ న్యూట్రిషన్లో, అలాగే బై ప్రొడక్ట్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, నేమ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటున్నాడు. ఇక్కడ హెటరోట్రోపిక్ న్యూట్రిషన్లో టైప్స్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఏంటి అని అడుగుతున్నాడు. థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే, వేర్ డస్ డైజెషన్ ఆఫ్ స్టార్చ్, ఫ్యాట్స్, ప్రోటీన్ బిగిన్ ఇన్ ద హ్యూమన్స్ అంటున్నాడు. హ్యూమన్స్లో స్టార్చ్ కానీ, ఫ్యాట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ ఎక్కడ డైజెషన్ అనేది బిగిన్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఫోర్త్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ అమీబా విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ డయాగ్రామ్ అన్నాడు. ఇక్కడ న్యూట్రిషన్, అమీబాలో జరిగే న్యూట్రిషన్ ఎలా జరుగుతుంది ఏంటి అని అడుగుతున్నాడు. అలాగే దానికి డయాగ్రామ్ ఏమంటున్నాడు. ఒకవేళ ఇక్కడ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ డయాగ్రామ్ అన్నాడు. ఒకవేళ డయాగ్రామ్ అని అడగకపోయినా కంపల్సరీ మీరు అమీబాలో న్యూట్రిషన్ అనేది రాస్తే దానికి కంపల్సరీ డయాగ్రామ్ అనేది మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ద యాసిడ్ అండ్ డైజెస్టివ్ ఇన్ అవర్ స్టమక్. మనకి ఇక్కడ స్టమక్లో ఫుడ్ అనేది డైజెస్ట్ అయ్యేటప్పుడు యాసిడ్ యొక్క రోల్ ఏంటి అని అడుగుతున్నాడు. అలాగే సిక్స్త్ చూసినట్లయితే, డ్రా ఏ వెల్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ద హ్యూమన్ ఎలిమెంటరీ కెనల్ యొక్క డయాగ్రామ్ అన్నాడు. అండ్ లేబుల్ పార్ట్స్ లైక్ లివర్, ప్యాంక్రియాస్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ మనం హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం కూడా ప్రాక్టీస్ అవుతే డయాగ్రామ్ అనేది కంపల్సరీ ప్రాక్టీస్ అవ్వండి. సెవెంత్ క్వశ్చన్ చూసాను, డిఫరెన్స్ బిట్వీన్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అండ్ హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ అన్నాడు. ఇది ఇంపార్టెంట్. ఈ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్కి అలాగే హెటరోట్రోపిక్ న్యూట్రిషన్కి డిఫరెన్స్ ఏంటి అని. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూసినట్లయితే, వాట్ ఆర్ న్యూట్రియంట్స్ అండ్ వై ఆర్ దే ఇంపార్టెంట్. అసలు న్యూట్రియంట్స్ అంటే ఏంటి, అలాగే వాటి వల్ల మనకి ఇంపార్టెంట్ ఏంటి, అవి ఎందుకు ఇంపార్టెంట్ మనకి అవి అని ఎయిత్ క్వశ్చన్. నైన్త్ క్వశ్చన్ చూసినట్లయితే, వాట్ ఈస్ ద ఫోటోసింథసిస్, రైట్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఫర్ ఇట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫోటోసింథసిస్ అంటే ఏంటి, అలాగే దాని యొక్క ఫోటోసింథసిస్ ఈక్వేషన్, బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అన్నాడు కదా. సో ఫోటోసింథసిస్ ఈక్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. 10th చూసినట్లయితే 10th క్వశ్చన్, హౌ ఈస్ ద స్మాల్ ఇంటెస్టైన్ డిజైన్ టు అబ్జర్వ్ డైజెస్టివ్ ఫుడ్. స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఎలా డిజైన్ చేయబడిందా ఫుడ్ అనేది, డైజెస్ట్ అయిన ఫుడ్ అనేది అబ్జర్వ్ చేసుకోవడానికి అనేది 10th క్వశ్చన్. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూసినట్లయితే, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్. డైజెస్టివ్ ఎంజైమ్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటున్నాడు. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసినట్లయితే, వేర్ డు ప్లాంట్స్ గెట్ ఈచ్ ఆఫ్ ద రా మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్కి కావాల్సిన రా మెటీరియల్స్ అనేవి మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటనేది ఈ 12th క్వశ్చన్లో అడుగుతున్నాను. వీటితో పాటు మనకి ఇవి 4 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్, అలాగే మనకి 8 మార్క్స్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్ అనే యాక్టివిటీ ఒకటి, అలాగే వ్యారిగేటెడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్, నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ సెలేవా అనే స్టార్చ్ యాక్టివిటీ. ఈ 3 యాక్టివిటీస్ మీరు కంపల్సరీ చూసుకోండి విత్ డయాగ్రామ్స్తో. ఓకే, థ్యాంక్ యూ.